సాంస్కృతిక సాంప్రదాయ ఆధ్యాత్మికత పెంపొందించేలా సంతానాన్ని తయారు చేయాలి. శ్రీ త్రిదండి చిన్నజీయ స్వామి స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు. సాంస్కృతిక సాంప్రదాయ ఆధ్యాత్మికత పెంపొందించేలా దేశానికి ఉపయోగపడేలా మీ సంతానాన్ని తీర్చిదిద్దాలని శ్రీ త్రిదండి చిన్నజీయ స్వామి పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం ఆదివాసీ 108 సామూహిక వివాహాలు గొలగొండ మండలం కృష్ణదేవిపేటలో జరిగిన నేపథ్యంలో ఉదయం చెక్క వెంకట పద్మావతి కళ్యాణ మండపంలో భక్తులకు స్పీకర్ అయ్యన్న పాత్రుడుకు తీర్థమందించారు. అనంతరం స్వతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు, గంటం దొర సమాధులు ఉన్న నందనవనాన్ని సందర్శించారు. అల్లూరి జీవిత చరిత్ర సంబంధించి వివరాలను అయ్యన్న పాత్రుడును అడిగి తెలుసుకున్నారు. తంగేటి శ్రీనివాస కళ్యాణ మండపంలో ఆదివాసీ 108 వివాహ వేడుకల్లో నూతన వధూవరులకు ముత్యం, పగడాలతో కూడిన 3 గ్రాముల బంగారు మంగళ సూత్రాలను చిన్నజీయ స్వామి స్పీకర్ అయ్యన్న చేతుల మీదుగా దంపతులకు అందించారు. ఈ సందర్భంగా చిన్నజీయ స్వామి ప్రసంగిస్తూ రాముడు జన్మించిన గడియల్లో కళ్యాణం జరుపుకోవడం ఎంతో శుభసూచకమని అన్నారు. మంచి గడియల్లో వివాహాలు జరుపుకుంటున్న వారంతా ఎంతో పుణ్య దంపతులని అన్నారు. మీకు కలిగే సంతానం ఆధ్యాత్మిక సంస్కృతి సాంప్రదాయాలు అలవర్చుకుని దేశానికి స్ఫూర్తి ప్రదాతలుగా నిలిచేలా పెంచాలని పిలుపునిచ్చారు. ట్రస్ట్ సభ్యులు గుండా మల్లయ్య మిత్ర బృందంతో కలిసి 20 లక్షల రూపాయల విలువైన బంగారు సూత్రాలను 108 వివాహ జంటలకు అందించడం శుభపరిణామం అని అన్నారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మాజీ ఎంపీ కొట్టేటి మాధవి హైదరాబాద్ నుండి వేద పండితులు నూతన జంటలను ఆశీర్వదించడానికి రావడం ఎంతో అదృష్టవంతులని చిన్నజీయ స్వామి అన్నారు. స్పీకర్ అయ్యన్న మాట్లాడుతూ గిరిజన ఆదివాసీ జంటలు చిన్నజీయ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఇంతమంది గంటలకు సామూహిక వివాహాలు చేయడం గొప్ప విషయమని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావడం నా అదృష్టమని అయ్యన్న అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ గొద్దేటి మాధవి, విశాఖ తరంగిణి కేంద్ర కమిటీ, దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు పూటుపూరి వెంకట, కంచర్ల రాజా, ఉల్లి అనిల్ కుమార్, రాట్నాల సూర్య, డివిడి ప్రసాద్, వికాస తరంగిణి సభ్యులు పాల్గొన్నారు. పెద్దలు గౌరవనీయులు స్వామి గారు, వారి బృందం ఇవాళ కన్నుల పండగగా నేను నాకు 68 సంవత్సరాలు ఎన్నో పెళ్లి చూశాను. ఇంత నిండుగా ఇంతమంది గంటలతో పెళ్లి చేయడం చాలా కన్నుల పండుగగా ఉంది. నేను రాత్రి స్వామి గారిని కలిసినప్పుడు వారు మాట అన్నారు. అది నేను ఎప్పుడూ అనుకోలేని మాట. మా రాజకీయ నాయకులు నోటట వచ్చి రాని మాట. అది ఏమాటన్నారంటే ఆశ్చర్యపోయాను నేను. పాత్రి గారు అందరూ పెళ్లి చేసుకుంటారు, వైభవంగా చేసుకుంటారు, కోట్లు ఖర్చు పెట్టి లక్షలు ఖర్చు పెట్టి చేసుకుంటారు. కానీ ట్రైబుల్లో ఉన్న పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వాళ్ళకి ఆశ ఉంటాయి కదా, వాళ్ళు మంచి పెళ్లి చేసుకోవాలి, బాగా చేసుకోవాలనుకుంటారు కదా. కానీ వాళ్ళు చేసుకోలేని స్తోమత లేదు, చేసుకునే స్తోమత లేదు. అటువంటి వారికి సమాజంలో మిగతా వారి మాదిరిగా మాకు బ్రహ్మాండంగా పెళ్లి జరిగాయి. ఆయన ఒక ఆత్మస్థైర్యాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టిన స్వామి గారు అంటే నిజంగా కాళ్ళకి అందరూ కూడా నమస్కారం పెట్టవలసిన అవసరం. నేను ఒక మాట అంటాను, మీరందరూ కూడా అది ఎక్కువ మాట్లాడే టైం కూడా లేదు. అందరికీ ఒక మాట అంటాను, పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి మీరు ఎన్ని కోట్లు ఖర్చు పెడితే ఇటువంటి పెళ్లి జరుగుతుంది, ఇప్పుడు పెద్దల ఆశీర్వాదం దొరుకుతుంది, ఇంతమంది కళ్ళూరు పండుగ చూసే అవకాశం దొరుకుతుంది. మరి మీరు అంత అదృష్టవంతులు కదా. వారు కోరుకుంటారు ఆఖరిని ఒక మాట అన్నారు, మీరు ఆనందంగా ఉండాలి, మీ కుటుంబం ఆనందంగా ఉండాలి, మీకు పుట్టబోయే పిల్లలు కూడా ఈ సమాజానికి పనికొచ్చేలా ఉండాలి, అది నాకు కోరిక అన్నారు. అంటే మీరు అందరూ కూడా ఆదర్శంగా ఉండండి. చూస్తున్నాం వచ్చి పెళ్లిళ్ళు, పెళ్లి తాళి కట్టిన తర్వాత కొంత కలపట్లేదు. అటువంటి పరిస్థితి రాకూడదు. మన హిందూ ధర్మం, సనాతన ధర్మం, పెళ్లికి ఒక మంచి సాంప్రదాయం ఉంది. పెళ్లి అంటే మన జీవితంలో ఒక అదృష్టమైన రోజు.
అంటే మీరందరూ కూడా భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండండి, మంచి పిల్లలు కనండి, వారి దేశానికి ఉపయోగపడేలాగా తీర్చిదిద్దమని చెప్పి కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమం చేసినటువంటి స్వామి గారికి, మరి ఈ కార్యక్రమాన్ని సహకరిస్తున్న పెద్దలు చాలా మంది చెప్పారు స్వామి గారు, వాళ్ళందరికీ కూడా నా తరపున పాదాభివందనం చేస్తూ ఆ దేవుడు అందరికీ కూడా ఆశీస్సులు